హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. గైస్, ఈరోజు ఒక స్పెషల్ వీడియో, అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే తీసుకొచ్చాను. సో ఏంటి బాక్స్ పట్టుకున్నానని చూస్తున్నారా? సో దీనిలో ఏముంది, నేను దేనికోసం ఆర్డర్ చేశాను అనేది మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తానమాట. సో నాతో పాటు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సో గైస్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి విషయాలు అయితే చెప్పుకుందాము. సో లేట్ చేయకుండా ఈ పార్సిల్ ఏముందో మీకైతే చూపించేస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి నేను రెజిన్ కిట్ అనమాట. రెజిన్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. రెజిన్ అంటే ఒకటి, మనం ఏదైనా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే రెజిన్ పేజెస్ అయితే చాలా దొరుకుతున్నాయి. మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఏమన్నా థింగ్స్ ఏమైనా ఉంటే దాన్ని ప్రిజర్వ్ చేయడానికి అయితే మెయిన్గా దీన్ని యూజ్ చేస్తారనమాట. సో లిక్విడ్స్ అయితే ఉంటాయి, దీనిలో రకాలు కూడా ఉంటాయి అన్నమాట. అవి ఏంటనేది ముందు వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ నేను ఈ రెజిన్ కిట్లో ఏమున్నాయో చూపించి ఇది ఎందుకు ఆర్డర్ చేశాను ఏంటనేది మొత్తం డీటెయిల్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే చూసేయండి. సో గైస్, ఈ బాక్స్లో ఫస్ట్ అయితే మనకి ఇన్స్ట్రక్షన్ అయితే మనకు ఒక పేపర్ అయితే వచ్చిందనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో మనకి రెజిన్ రెజిన్ చేయడానికి మనకి అంటే టేప్ లాగా అనమాట. దీన్ని రెజిన్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. సో నేను ఈ కిట్లో ఏమొచ్చినాయో ఫస్ట్ చూపిస్తాను. ఇది ఒకటి వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రెజిన్ అనమాట. ఇది వచ్చేసరికి యూవీ రెజిన్కి అయితే నేను అంటే అందరు యూజ్ చేస్తారు యూవీ రెజిన్కి. సో ఇలాంటివి అయితే నాకు 10 mlలో నాకు 2 బాటిల్స్ అయితే వచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసరికి మనకి చైన్ మోల్డ్స్ అనమాట. దీంట్లో రెజిన్ అంటే చైన్ తయారు చేయడానికి అయితే ఇవి వాడతారు. మనకి లాకెట్స్ ఉంటాయి కదా, సో ఆ లాకెట్స్ అనమాట. దీనిలో వచ్చేసరికి 10 పీసెస్ ఉంటాయి. అలాగే ఇంకొక ప్యాకెట్ అయితే వచ్చింది, దీనిలో కూడా 10 పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఆ తర్వాత మనం చైన్ చేస్తాం కదా, చైన్ చేసిన తర్వాత పైన హుక్స్ ఉంటాయి. అంటే ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ హుక్స్. అలాగే ఇదిగోండి ఇక్కడ ఇవి వచ్చేసరికి చైన్ అనమాట. ఓకే, ఇది ఇయర్ రింగ్స్కి వాడతాము, మనం చైన్కి కూడా వాడతాము. చైన్కి హుక్ లాగా పెట్టాలన్నమాట ఇది. సో ఒకటి తీసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇదనమాట. నాకు తెలిసి ఇవి ఇయర్ రింగ్స్ హుక్స్ లాగే ఉన్నాయి. చైన్కి ఎలా పెడతారు ఒకసారి ట్రై చేసి చూస్తాను. చేసేటప్పుడు మనకి చైన్స్ ఇచ్చారు, కాకపోతే చైన్కి ఇవి ఇచ్చారు అనమాట. ఓకే, చైన్లో ఇవి ఇయర్ రింగ్స్ అండి. నేను ఈ 2 సెట్స్ చూపించాను కదా, నాకు తెలిసి దీనిలో ఒకటి ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, ఇంకొకటి చైన్ లాకెట్స్ అయితే చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కోసం ఇచ్చారు. పైన ఇట్లా మనం హ్యాంగింగ్స్ టైప్లో ఉంటాయి కదా, అవన్నమాట. ఇవి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీకు చైన్ చూపిస్తాను చూడండి. ఇలా చైన్ అయితే ఇచ్చారనమాట, చాలా పెద్దగా ఇచ్చారు. వీటికి చైన్కి తగిలించుకోవడానికి రింగ్స్ అనమాట. చూడండి ఎలా చూపించాలి, ఇలా హుక్. అలాగే మనకి కింద అటాచ్మెంట్ కూడా ఇచ్చారు. ఇదో చైన్ చాలా పెద్దగా అయితే ఇచ్చారు, మనకి ఇంత అయితే వస్తుంది అనమాట. మనం కావాలనుకుంటే సైజెస్ వారీగా అయితే కట్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఏం ఇబ్బంది లేదు. మనం క్రాఫ్ట్కి అయితే యూజ్ చేస్తాము దీన్ని, చైన్స్లో అయినా అలాగే కీ చైన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి మనకి 2 అయితే ఇచ్చారు చైన్స్, పెద్దవి 2 చైన్స్ అయితే ఇచ్చారనమాట. వీటిని కట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి అటాచ్డ్ హుక్స్ అలాగే పైన అటాచ్ చేసుకునేడానికి ఇచ్చారనమాట. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఏ ఒక్కటి పైన కూడా
మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. సో అందుకని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఇవి రెజిన్లో యూజ్ చేస్తారు. ఇవ్వండి ఆర్టిఫిషియల్ అంటే డ్రై ఫ్లవర్స్ అనమాట. ఇవి రియల్ డ్రై ఫ్లవర్స్ అనమాట. సో మనకి చామంతి పూలు ఇలా చాలా రకాలైతే ఉంటాయి. దీనిలో చూడండి ఇన్ని రకాలైతే వచ్చినాయి అనమాట. ఇవి మనం కీ చైన్స్లో యూజ్ చేసుకోవచ్చు, అలాగే కట్ చేసుకొని ఇయర్ రింగ్స్లో పెట్టుకోవచ్చు, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే కొన్ని ఇచ్చారు. నేను వచ్చేసరికి ఇది బేసిక్ కిట్ అయితే తీసుకున్నాను అనమాట. నేను స్టార్టింగ్ కదా, అందుకని ముందు ట్రై చేద్దామని బేసిక్ కిట్ అయితే తీసుకున్నాను. సో ఇంకా దీనిలో వచ్చేసరికి టూత్ పిక్స్ అయితే ఇచ్చారు. దానిలో మనం రెజిన్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట ఇవి. సో లాస్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి యూవి ప్రొటెక్షన్ అనమాట. యూవి ప్రొటెక్షన్ కాదు, ఎల్ఈడి లైట్ అంటే లైట్ యూవి లైట్ అనమాట. దీని కిందే మనం అంటే ఫ్యూచర్ వీడియోస్లో అయితే నేను చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది. యూవి లైట్ అనమాట. అది అంటే మనం చేసిన అవి రెజిన్ ఆర్ట్స్ ఉంటాయి కదా, వీటి కింద మనం అవి ఆరడానికైతే దీని కింద పెట్టేసి అయితే చేస్తాము. ఇది ఒకటైతే ఇచ్చారు. మనం ఇది ఛార్జబుల్ అనమాట, ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా దీని కింద చూడండి 6 లైట్స్ అయితే వస్తాయి, యూవి లైట్స్. సో దీని కింద ఇది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. సో ఇదండి కిట్ అయితే ఇలా వచ్చింది. మొత్తం వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట నాకు. ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు వచ్చేసరికి అరౌండ్ 800 అయితే పడింది ఈ కిట్ వచ్చేసరికి. ఈ రెజిన్ కిట్స్ ఏవైనా సరే కొంచెం మనకి రేట్ ఎక్కువగానే ఉంటాయి. అలాగే వీటి చేసిన తర్వాత దీని కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట. నేనేంటంటే ఇది కొంచెం నేర్చుకొని కొంచెం ఈ స్కిల్ పెంచుకుందాం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. నాకు ఎప్పటి నుంచో రెజిన్ ఆర్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ చేయడానికి నాకేంటంటే తర్వాత చూద్దాంలే అన్నట్లు వదిలేసాను అనమాట. కానీ నేనైతే ఇప్పుడు నేర్చుకుందామని ఫిక్స్ అయ్యాను. సో మనకి నేర్చుకోవాలంటే బయటికి వెళ్ళే అంత ఇది లేదు కాబట్టి ఈ రోజుల్లో యూట్యూబ్ అయితే ఉంది. ఏదైనా మన యూట్యూబ్లో ఈజీగా నేర్చుకోవచ్చు. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకుంటే చాలు, మనకి నచ్చిన స్కిల్ అయితే మనం నేర్చుకోవచ్చు. ఇక నేనైతే ఇది నేర్చుకుందామని అయితే ఫిక్స్ అయ్యి ముందు బేసిక్ కిట్ని అయితే తీసుకున్నాను. దీంతో ట్రై వేసి ఎలా వస్తుంది ఏంటనేది నేను చూసి తర్వాత ఫర్దర్గా ఏమేమి కొనాలి ఏంటనేది తర్వాత డిసైడ్ అవుదామని చెప్పేసి ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి బేసిక్ కిట్ అయితే తీసుకున్నాను. సో ఎక్కడైనా చూడండి, మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీరే సెర్చ్ బార్లో కొట్టండి రెజిన్ ఇయర్ రింగ్స్, రెజిన్ చైన్స్, రెజిన్ బ్యాంగిల్స్, ఇవన్నీ ఎంత కాస్ట్ ఉన్నాయో చాలా అంటే కాస్ట్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఇయర్ రింగ్సే మనకి 500 300 500 అంటే 500 అబోనే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా ఏదైనా 100కి అయితే ఇయర్ రింగ్స్ రావు, అంత కాస్ట్ ఉంటుంది రెజిన్ ఆర్ట్ అనేది. అది చేయటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. అది కాన్సన్ట్రేషన్తో చేయాలి. నేను వచ్చి స్టార్టింగ్ కాబట్టి యూవీ రెజిన్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్కి, చైన్స్కి, అలాగే కీ చైన్స్కి వాటికైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రేమ్స్ అవి చేయాలంటే అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. అవి వచ్చేసరికి హార్డ్ అండ్ రెజిన్ మిక్స్ చేసి అయితే చేయాలి. అదొక మళ్ళీ ఇంకొక క్లాస్ అవుతుంది అనమాట. నేనైతే ఫస్ట్ అదేంటంటే రెండు మిక్స్ చేసేవి చాలా జాగ్రత్తగా చేయాలి, అది కొంచెం తేడా వచ్చిన బిస్కెట్ అవుతుంది. సో అందుకని నేను స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇదైతే నేర్చుకుందాం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. నేనైతే ఎందుకు స్టార్ట్ చేశాను ఇది అని అంటే, ఎప్పటి నుంచి ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, దేనిలో కల్లా కొంచెం అంటే నా తరఫున ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి, నేను ఏదైనా కొంచెం సంపాదించాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏది చేసినా కూడా అంత సక్సెస్ అనేది ఉండట్లేదు అనమాట. సో ఈసారి ఏమనుకున్నానంటే ఇలా కాదు, ఏదైనా స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో అందుకని నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న దీన్ని అయితే ట్రై చేద్దామని నేనైతే ఇది తీసుకోవడం జరిగిందనమాట. చూద్దాం ఎలా అంటే, నేను ఫస్ట్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను అది ఎలా అవుతుంది, నేను చేయగలుగుతున్నానా లేదా ఇంకా నేర్చుకోవాలా. నేను ఫస్ట్ టైం చేసిన రెజిన్ అయితే మీకు చూపిస్తాను చేస్తూ ఎలా వచ్చింది ఏంటని. నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారు. నేనైతే వీడియోస్ చూసి అబ్బా ఈజీగానే ఉందిలే చేసేద్దాం అనుకున్నాను అనమాట.
సో చేసేటప్పుడు చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. నేనైతే ఫస్ట్ కిట్ తీసుకున్నాను కదా, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాలాగా కొంచెం ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కొంచెం ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఈ కిట్ మీకు కూడా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్దర్గా నేర్చుకున్న తర్వాత ఇంకా చాలా ఉంటాయి, మోల్డ్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ మోల్డ్స్, బ్యాంగిల్స్ మోల్డ్స్, అలాగే పెన్ మోల్డ్స్ కూడా ఉంటాయి అనమాట. చాలా ఉంటాయి, అవి కూడా డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో గైస్, మళ్ళీ మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.